నమస్కారం అండి. నా పేరు శౌర్య. గత 6 రోజులుగా జడ్సన్ అన్న యావత్ తెలంగాణ నిరుద్యోగ యువత కోసం తను ఆమరణ నిరాహార దీక్ష చేయడం అనేది గవర్నమెంట్ దాన్ని అసలు పట్టించుకోకపోవడం, అదేదో సమస్యలు ఏమీ లేవు అన్నట్టుగా బిహేవ్ చేయడం, జడ్సన్ అన్న ఏ సంబంధం లేకుండా నిరుద్యోగుల తరపున ఒకాల్త పుచ్చుకొని నిస్వార్థంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి గవర్నమెంట్స్ ఇంకా స్పందించకపోవడం అనేది నిజంగా సిగ్గుచేటు. 34 సంవత్సరాలుగా ఆయన కాంగ్రెస్కు చేసిన సేవల్ని మర్చిపోయి ఈ కాలం నుంచి కాదు కదా, రాజశేఖర రెడ్డి హయాం నుంచి కూడా తను చేసిన సేవలు, కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్రానికి తాను చేసిన సేవలు మర్చిపోయి ఒక సీనియర్ కాంగ్రెస్ నేతకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా ప్రభుత్వం ఆయన పట్ల చూపుతున్న ఈ వివక్షకి నిరుద్యోగ తరపుల నుంచి మా సంఘీభావం తెలపడానికి వచ్చామండి. ఈరోజు జరుగుతున్న ఈ నిరుద్యోగుల మీద జరుగుతున్న ఈ వివక్షకి, నిర్లక్ష్యానికి గవర్నమెంటు ఏదో ఒకరోజు ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పేసి తీరాల్సి వస్తుంది. దానికి తగిన మూల్యం అనేది చెల్లించుకోక తప్పదు. ఇప్పటికైనా గవర్నమెంట్ దీని గురించి ఆలోచించి నిరుద్యోగులకు ఏం సమస్యలు ఉన్నాయి, వాళ్ళ డిమాండ్లు ఏంది, మన టీజీపీఎస్సీ ముట్టడి రోజు ముట్టడి చేసినప్పుడే అర్థమైపోయింది. అన్ని వేల మంది స్టూడెంట్స్లో ఉన్న ఆవేదనకి గవర్నమెంట్కి అర్థమయ్యే రేవంత్ రెడ్డి గారు ప్రెస్ ముందుకు వచ్చి వాళ్ళ డిమాండ్లని నెరవేర్చాల్సిందిగా అన్ని డిపార్ట్మెంట్కి రెస్పెక్టెడ్ డిపార్ట్మెంట్స్కి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా అవేవి నెరవేరే పరిస్థితుల్లో లేకుండానే ఈరోజు గ్రూప్ 1 రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. నిరుద్యోగుల డిమాండ్లకి విరుద్ధంగా అది 1:100 కాకుండా 1:50 రేషియోలోనే తీస్తూ ఒంటెద్దు పోకడలాగా బిహేవ్ చేస్తున్న ఈ గవర్నమెంటు ఆలోచించాల్సిందిగా నా మనవి. నమస్కారం అందరికీ. నా పేరు సింధు. అసలు ఈరోజు మేము జడ్సన్ అన్న గారి దగ్గరికి సంఘీభావం తెలపడానికి వచ్చాము. జడ్సన్ అన్న గారు ఈరోజు మా నిరుద్యోగుల కోసం, ఎంటైర్ తెలంగాణ స్టేట్ నిరుద్యోగుల కోసం ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు. ఇప్పుడు ఇంత మేము మా సైడ్ నుంచి మేము చేస్తూ, అన్న సైడ్ నుంచి అన్న, ఇట్లా చాలామంది చేస్తూ వస్తున్నారు. అంత చేయడానికి కారణం ఏంటి? ఆ ఇష్యూలో జెన్యూనిటీ ఉంది, సీరియస్నెస్ ఉంది. అందరూ నిరుద్యోగులు కోరుకునేదే కదా. ఇప్పుడు అందరినీ పార్టీలో ముద్రలేసుడు, వేరే వేరే పార్టీస్ వాళ్ళు చేసి అదంతా వేరే వాళ్ళు మాట్లాడినా మీరు పార్టీ సైడ్ మాట్లాడుతున్నారు కదా. జడ్సన్ అన్న 34 years నుంచి కాంగ్రెస్తో అసోసియేట్ అయ్యి ఉన్నారు. స్టిల్ ఇంకా తను కాంగ్రెస్తోనే ఉన్నారని మేము భావిస్తున్నాం. డెఫినెట్గా మీరు సస్పెండ్ చేసినంత మాత్రాన అన్నేమి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినట్టు కాదు. స్టిల్ కాంగ్రెస్తోనే వర్క్ చేస్తున్నట్టు. అయినా కానీ మీ కాంగ్రెస్లో ఉన్న సీనియర్ పర్సన్ ఇష్యూ సీరియస్నెస్ని అర్థం చేసుకొని ఈరోజు మా కోసం ఈ దీక్ష చేపడితే ఈ కాంగ్రెస్ పెద్దలకు ఎందుకు పట్టట్లేదు? ఎందుకు ఇంకా నిర్లక్ష్యం వహిస్తున్నారు మా విషయంలో? మేము మొన్న టీజీపీఎస్సీ ముట్టడి అని వెళ్ళినాం, శాంతియుతంగానే చేద్దాం అనుకున్నాం, పోయినాం. కానీ పోలీసు వాళ్ళ వల్ల అట్లా కొంచెం డీవియేట్ అయింది, డిఫరెంట్గా జరిగింది. మేము అనుకున్న దానికంటే డిఫరెంట్గా జరిగింది. ఆ రోజు సీఎం రేవంత్ గారు సమీక్ష చేస్తున్నాము, దీని గురించి డిస్కస్ చేస్తామన్నారు. మీరు డిస్కషన్ చేసి బయటికి మాకు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంది? ఒక్కటన్నా క్లారిటీ ఉందా? మీరు ఇచ్చిన స్టేట్మెంట్స్లో మినిమం క్లారిటీ లేదు. అంత క్లారిటీ లేకుండా అసలు మీరు అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇంత సీరియస్ ఉన్న ఇష్యూని, ఇంత సెన్సిటివ్ ఇష్యూని, ఇది ఒక స్టేట్కో, ఒక డిస్ట్రిక్ట్కో, ఒక మండల్కో సంబంధించిన ఇష్యూ కాదు. ఇది ఎంటైర్ స్టేట్కి సంబంధించిన ఇష్యూ. అందులో మెజారిటీ ప్రొడక్టివ్ ఏజ్ ఉన్న పీపుల్ అందరూ ఈ ఇష్యూకే అసోసియేట్ అయ్యి ఉన్నారు. ఇవన్నీ మీరు పట్టించుకోకుండా మీ అహంకారానికి, ఈగోకి పోయి, కొంతమంది ఆఫీసర్స్ ఈగోలకు పోయి ఇదంతా చేయడం కరెక్ట్ కాదు. సో మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మాకు డెసిషన్ అనేది చెప్పండి.
చెప్పకపోతే ఇక్కడ ప్రాణాలతో ముడిపడి ఉన్న విషయాన్ని మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? సీనియర్ పర్సన్ అట్లా ఉన్నారు, ఏజ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ మాకేమో మా ఏజ్, మా ప్రొడక్టివ్ ఏజ్ అయిపోతుంది అని ఉంటుంది. ఇక్కడ సీనియర్ అన్న చాలా సీనియర్ పర్సన్, అయినా మీరు ఆయనను పట్టించుకోరు, మేము ఎడ్యుకేషన్ చేసినా పట్టించుకోరు. ఎట్లా చేసి మీరు మా బాధలు వింటారు? ఇంకెన్ని రోజులు ఇది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఇట్లానే చేస్తూ పోతే మాత్రం ఇంకా అసలు నిరుద్యోగులు కూడా ఎవరి మాట వినే స్థితిలో లేరు. సో దయచేసి మా కోసం ఈ దీక్ష చేపట్టిన అన్నకి సంఘీభావంగా మేము వచ్చినాము. మీరు ఆయన మాట మేమందరం ఏకదాటి మీద ఉన్నాము. మా మాటలు విని మా కొంచెం అట్లీస్ట్ చర్చల కన్నా పిలవండి. మీరు చర్చలకు కూడా పిలవకుండా మీరే మాట్లాడుకొని మీరు ఏదో డెసిషన్ తీసుకుంటే మీ వర్షనే మీకు ఉంటుంది తప్ప మా వర్షన్ ఏంటో మీరు వింటున్నారా? అసలు వినడానికి కూడా సిద్ధంగా లేరు. వినండి, అట్లీస్ట్ విన్న తర్వాత ఇది పాసిబుల్ అవుతుంది, అది పాసిబుల్ అవ్వదు అని చెప్పండి. అట్లా కాకుండా మీరే మాట్లాడుకుంటారు, మీరు రాజకీయ నాయకులే మాట్లాడుకుంటారు. పదవులు ఉన్నోడికి ఎప్పుడు బాధ అర్థం కాదండి. పదవి లేదు, జాబ్ లేనోడికే ఆ బాధ తెలుస్తుంది. సో దయచేసి మా డిమాండ్స్ ఒకసారి వినడానికన్నా ట్రై చేయండి. విని ఏది పాసిబుల్ అవుతుందో అవ్వదో అది చెప్పండి. ఈరోజు రిజల్ట్స్ ఇచ్చారు, గ్రూప్ 1 రిజల్ట్స్. ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఆ రిజల్ట్స్ వల్ల? ఏ బేసిస్లో ఇచ్చారు, ఎట్లా ఇచ్చిండ్రు? కొంతమందికి ఎక్కువ వచ్చిన వాళ్ళు అవ్వలేదు, తక్కువ వచ్చిన వాళ్ళు అయినారు. అసలు అది ఎటు అర్థం కాని సిచ్యువేషన్ ఉంది ఆ రిజల్ట్స్. సో మీరు ఏ బేసిస్లో ఏమి ఆలోచించి ఎట్లా చేస్తున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ కూడా మేజర్ ప్రాబ్లం ఉంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ పెట్టుకొని మీరు టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసిన అని గుండెలు బాదుకొని చెప్తున్నారు. ఏం ప్రక్షాళన చేసినండి? ఒక 1 year టర్మ్ ఉన్న 1 year డ్యూరేషన్ ఉన్న పర్సన్ తీసుకొచ్చి చైర్మన్గా పెట్టి ఆ పర్సన్ క్రెడిట్ కోసం, ఆయన ఎగ్జామ్స్ అన్ని కండక్ట్ చేసిన అనే క్రెడిట్ తెచ్చుకోవడం కోసం ఇన్ని లక్షల మందిని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఓన్లీ కేవలం కొంతమంది ఈగోల కోసం ఇన్ని లక్షల మంది ప్రాణాలు ఇబ్బందిలో పడుతున్నాయి. సో దయచేసి మా డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేయవలసిందిగా మేము గవర్నమెంట్ని కోరుతున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తను ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో నిరుద్యోగులు మొత్తం తన న్యాయమైన డిమాండ్ల కోసం ఎన్నో రోజులుగా పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటానికి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ స్పందించట్లేదు. నిన్న టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చినాము. ఏ ఒక్కరు మాకు డెలిగేషన్ పిలవట్లేదు, మాతో చర్చించట్లేదు, అసలు మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. మేము శక్తివంచం లేకుండా పోరాటం చేస్తూనే ఉన్నాం. మా తరపున జడ్సన్ అన్న కూడా ఇప్పుడు పోరాటం చేస్తున్నాడు. ఇప్పటికీ 6వ రోజు అమరనాథ్ దీక్ష కొనసాగుతుంది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఏదైనా అన్నకి ఏదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా నిరుద్యోగ యువత మొత్తం అన్న వెనక ఉంటాము. ఖచ్చితంగా అన్న మా గురించి కొట్లాడుతున్నాడు. 34 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు మా బాధలు అర్థం చేసుకొని మాకు మద్దతుగా ఇప్పుడు అమరనాథ దీక్ష చేస్తున్నాడు. కనీసం ఎవరిని పిలవకపోగా కనీసం ఏంటి ప్రాబ్లం అని తెలుసుకోవడానికి కూడా ఒక డెలిగేషన్ని ఇంత పెద్ద మనిషి దగ్గరికి తోలడానికి కూడా వాళ్ళకి అది లేదు. ఖచ్చితంగా మేము చెప్తున్నాము, మా పూర్తి మద్దతు, మా సంఘీభావం తెలుపుతున్నాము జడ్సన్ అన్న నిరాహార దీక్షకి. ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించి మమ్మల్ని పిలవండి, మాతో చర్చించండి. కనీసం ఇంత గొడవ చేస్తుంటే గ్రూప్ 1 100 ఇష్యూ గురించి ఈరోజు రిజల్ట్ ఇచ్చారు. చాలామంది నిరుద్యోగ యువత ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. చాలామంది 12 సంవత్సరాల తర్వాత వచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ గురించి ఎంతో ప్రయత్నాలు చేసిర్రు. 1:100 గురించి నిన్న ముట్టడి చేసిర్రు. కేవలం అవి ఏం పట్టించుకోకుండా ఈరోజు రిజల్ట్ ఇచ్చారు. చాలామంది చాలా డిప్రెషన్లో ఉన్నారు. వాళ్ళకి ఏమైనా జరిగినా పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాల్సి ఉంటుంది. అలాగే 6వ రోజు జరిగింది ఈ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల అన్నకి ఏదైనా ఆరోగ్య పరిస్థితి బాగాలేక ఏదైనా జరిగితే మాత్రం నిరుద్యోగ సమాజం చూస్తూ ఊరుకోదు. మాకు మద్దతుగా నిలిచిన అన్నకి ఖచ్చితంగా మేము మద్దతు ప్రకటిస్తున్నాము. ఇప్పుడు అందరము మన నిరుద్యోగ జేఏసీ తరఫున మద్దతు ప్రకటిస్తున్నాము. ఏది ఏమైనా కూడా మేము అన్న తెరకుంటాము. ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. మా న్యాయమైన డిమాండ్ల గురించి మమ్మల్ని పిలవాలి, మాతో చర్చించాలి. కోసం తన ప్రాణాన్ని పరంగా పెట్టి అమరనాథ దీక్ష చేస్తున్న బక్క జసన్నకు ధన్యవాదాలు. ఈరోజు ఇంతమంది నిరుద్యోగులు అరిగోసపడుతున్నా కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమగుట్టినట్టు లేదు. దున్నపోతు మీద వానపడ్డట్టు గత 20 రోజుల నుంచి కూడా ప్రతి నిరుద్యోగి కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ రోడ్ల మీద తిరుగుతున్నా కానీ పట్టించుకునే నాదుడే లేడు. కాబట్టి ఈరోజు మేమందరం కూడా బక్క జసన్నకు సంఘీభావం తెలపడానికి వచ్చాం. కానీ బక్క జసన్న అన్న ప్రాణానికి అన్న హాని ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము కూడా నిరుద్యోగులు అందరం ఖచ్చితంగా అన్నకి తోడుగా ఉంటామని కూడా చెప్తా ఉన్నాం. కనీసం మీరు చర్చలు కూడా పిలవడం ఎంత బాధాకరం అంటే అన్న సుమారు 6 రోజుల నుంచి అమరనాథ దీక్ష చేస్తున్నాడు. అన్న కూడా సుమారు దాదాపు 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఒక క్రియాశీల వ్యక్తిగా పనిచేస్తూ ఉన్నాడు. కేవలం మా నిరుద్యోగ సమస్యల కోసం ఎటువంటి పార్టీలకి అతీతంగా పార్టీలకు సంబంధం లేకుండా కేవలం మా నిరుద్యోగుల
జీవితాలు బాగుంటాయని చెప్పేసి అన్న ఈరోజు మన కోసం అమర నిరాదీక్ష చేస్తున్నాడు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా చర్చలకు పిలిచి మా సమస్యలు ఎమ్మటే పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. ఇంత జరుగుతున్న నిన్న టీఎస్పీసీ ముట్టడి కూడా సుమారు 10,000 మంది అభ్యర్థులను చేశాం. మీరు నిన్న జరిగిన టీఎస్పీసీ ముట్టడికి 10,000 మంది పోలీసులు మోహరించినట్టే మేము విజయం సాధించినట్టు. రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజాభవన్ దగ్గర గడియలు బదులు కొట్టమని చెప్పేసి అన్నారు. ఆ ప్రజాభవన్ దగ్గర తీసిన గడియలు నిన్న టీఎస్పీసీ దగ్గర వేసినారు. పెద్ద తేడా ఏం లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే నిరుద్యోగ సమస్యలను పట్టించుకోండి. ఎందుకంటే మీకు నిరుద్యోగుల మధ్య గ్యాప్ పెరుగుతూ ఉంది. ఖచ్చితంగా నిరుద్యోగుల శాఖ తగలబోతా ఉంది మళ్ళీ ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా నిరుద్యోగులు అందరం నిలబడతాం, ఏ పార్టీతో సంబంధం లేకుండా. ఏ నిరుద్యోగులు అండ చూసుకొని నువ్వు అధికారంలోకి వచ్చినావో అదే నిరుద్యోగుల అండతో మళ్ళీ నువ్వు అధికారం దిగే రోజు కూడా దగ్గరికి వస్తుంది. ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్ కూడా నిలబడతాం. ఇంత జరుగుతున్నా కూడా నువ్వు చర్య తప్పుడు లేకుండా కనీసం చేమగుట్టున్నట్టు లేకుండా ఈరోజు గ్రూప్ 1 ఫలితాన్ని 1:50 పద్ధతిలో ఇచ్చినావు అంటే నీకు నిరుద్యోగుల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో ఈరోజు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నిరుద్యోగుల సమస్యల కోసం పోరాడుతున్న బక్క జగన్ కూడా మా సపోర్ట్ ఎప్పటికీ ఉండదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ We support థ్యాంక్ యూ.